అండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభువా. దయగల మా తండ్రి, కృపగల దేవానికి లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినుట వలన విశ్వాసం కలుగుటకు ప్రభా మాకు సహాయం చేయము ప్రభా. నీ వాక్యం అనే నీళ్లను మా హృదయంలో నింపుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గలతీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 15 అధ్యాయాలు చదువుకుందామండి. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అని అన్నిటికీ కర్త అయిన ఉన్న బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అని అన్నిటికీ కర్త అయిన బాలుడై ఉన్నంత కాలమును కూడా అతనికి ఏ భేదమును కూడా, నిజమే కదా, చిన్నపిల్లలకి ఏ భేదమైనను ఉంటుందా? ఒకవేళ మనం చెప్తాం వీడు నా వారసుడు అని చెప్తేనే మనకి బిడ్డలకి తెలుస్తుంది. ఒకవేళ చెప్పకపోతే తెలియదు. అలాగే అంటున్నాడు అనమాట ఇక్కడ కూడా. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలోనే ఉండును. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు కూడా అతడు సంరక్షణలోని యొక్క గృహ నిర్వాహకంలోనే ఉండునని అంటున్నాడు. నిజమా? మనము తండ్రి ఒకవేళ ఒక విషయం చెప్పాలి అని అనుకున్నాను, అది కొంత వయసు వచ్చే వరకు కూడా మనము వేచి చూస్తారు. మన బిడ్డలను మనము వేచి చూస్తూ ఉంటారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత తండ్రి బాబు ఇలాగమ్మా అలాగమ్మని ఒక శిక్షణలో, ఒక బోధలో మనము పెంచుతూ ఉంటాము. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు చెప్పుచున్న మాటలు ఇవి. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టిన మనము దత్తపుత్రులమని కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎలాగూ అన్నాడు? అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉన్నాము. అంటే మనం ఈ లోకంలో అనేకమైన గుణపాఠాలు వస్తూ ఉంటాయి, మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నిటిని కూడా జయించుకోమని మన బిడ్డలకు చెప్తూ ఉంటాం కదా. మనం చెప్పిన దాన్ని బట్టే కదా మన బిడ్డలు వెతుకుతూ ఉంటారు. బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పాలి, దాని నుంచి త్రొట్టిల్లపోడు. సమయాలు కూడా అలాగే కదా. బాలుడు నడవలసిన త్రోవ నేర్చుకుని తన తల్లి చెప్పే బోధకు, తన తండ్రి చెప్పే బోధకు లోబడి జీవించి ఉన్నాడు. సామెతల్లో కూడా అలాగే ఉంటుంది కదా. నీ తల్లి బోధను నీ తండ్రి బోధను నీవు త్రోసివేయకుము అని ఉంటుంది. ఈ రోజుల్లో అయితే ఎవరు వింటున్నారు? తల్లిదండ్రుల మాట, తల్లిదండ్రులే బిడ్డల మాటలు వింటున్నారు. అందుకు కాబట్టి ఇది కంప్యూటర్ కాలము అని అంటున్నారు. కానీ మన బిడ్డలకు మనం చెప్పుకునే రీతిగా చెప్పుకుంటే ఎందుకని వినరు? ప్రతి ఒక్కరిని కూడా వింటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే పిల్లలకి గారము పెట్టేసి వాళ్ళని ఇష్టానుసారంగా వదిలేస్తూ ఉంటున్నాము. అలా కాకుండా మనం ఏం చేయాలి? తగిన సమయం ఉంది. బాలుడు నడవలసిన ఒక మొక్కను పాతుతున్నాము మనం. ఆ మొక్క పాతినప్పుడు ఎదిగి పెద్దదయ్యే కొద్దీ దాన్ని ఎలా పెంచాలి ఏంటనేది మనం ఒక సంరక్షణ చేస్తే ఒక పైకి వెదుగుతుంది. అదే ఉంటుందిలే అని వదిలేస్తే ఏం చేస్తుంది? కింద పడిపోస్తుంది, కింద నేలలో మట్టిలో కూరుకుపోతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, అలా అవుతూ ఉంటుంది. కానీ మనము ఒక మొక్కని వేసినప్పుడు దాని సంరక్షణ, దాన్ని ఎలా పెంచాలి ఏంటనేది అంతే శ్రద్ధ కూడా మన బిడ్డల మీద కూడా చూపించాలి. అలా చూపిస్తే వారు నడవలసిన త్రోవలో నడుస్తారు, వారు త్రొట్టిల్లపోరు. త్రొట్టిల్లపోకుండా పరిపూర్ణ కాలమందు దేవుని కుమారులని అనబడుదురు. యేసుక్రీస్తు వారు ఎవరి యందు పుట్టిన? స్త్రీ యందు పుట్టిన లోబడి ఉన్న వారి విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వారివై ఉంటారు. స్త్రీ యందు పుట్టిన యేసుక్రీస్తు వారు స్త్రీ యందు పుట్టారు. కానీ పరిశుద్ధాత్మ ద్వారాగానే గర్భమును ధరించారు. అంతేగాని పరిశుద్ధాత్మ ద్వారా కానీ యేసుక్రీస్తు పుట్టుకలో పాపము లేదు. యేసుక్రీస్తుకి ఆయన ధర్మశాస్త్రముల ప్రకారంగా లేఖనములు నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. ఆ లేఖనములు నెరవేర్చి ఉన్నారు. అందువలనే మరియమ్మ గారి గర్భమున పరిశుద్ధాత్మ ద్వారాగానే ఆయన పుట్టి ఉన్నారు. ఆయన పుట్టుకలో పాపము లేదు. ఆయన పెరిగిన నజరేతులను కూడా పాపము లేదు, ఎక్కడను కూడా పాపము లేదు. ఆయన ధర్మశాస్త్రమునకు లోబడి విమోచించిన వాడే ఆయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపారు. ఎవరు హృదయములకు? దేవుడు మొరపెట్టగా ఆయన
ఆత్మను మన హృదయంలోకి పంపి ఉన్నాడు. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు అవుతాం. మనం కుమారులమైతే ఎవరి ద్వారా? దేవుని ద్వారా మనము వారసులం అవుతాం. వారసులం అవుతే మన ఇంటి పేరే కాదు కదా, దేవుని వారసులం అవుతాము మనము. అది వారసత్వం అంటే దేవుని వాక్యంలో వారసత్వం కలిగి ఉంటాము. ఆ కాలం అయితే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా ఎలాగూ? కాబట్టి దాసులు కుమారులైనంత వరకు ఆ కాలమందు మీరు దేవుని ఎరుగుని వారై ఉంటున్నారు. నిజమైన దేవుళ్ళు కాని వారు దాసులై ఉంటున్నారు కానీ నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని మనము ఏమాత్రమును కూడా గ్రహించలేము. నిష్ప్రయోజనమైన విషయంలో మూల పాఠములకు మనము